శ్రీమాత్రే నమ. వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞాన దీపిక. ఈ వీడియోలో ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలి, మంచి కీర్తి ప్రతిష్టలు లభించాలి, ధనలాభాలు ఎలా కలగాలి అనుకుంటే గ్రహాలు ఎలా ఉండాలి, ఎటువంటి యోగాలు ఉండాలి అనేటటువంటి అంశం అంతా ఈ వీడియోలో తెలుసుకుందాం. మొత్తం ఉద్యోగానికి సంబంధించినటువంటిది ఇది. ఇది తెలుసుకోవాలంటే ముందుగా ఆత్మకారకుడు అంటే ఏంటి, అమాత్యకారకుడు అంటే ఏంటి అనే అంశం తెలుసుకోవాలి. ఆత్మకారకుడు, అమాత్యకారకుడు, ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. మీరు టూల్స్ యూస్ చేస్తే ఆటోమేటిక్గా అన్నీ అక్కడే ఉంటాయి. గ్రహాలన్నిట్లోకి ఎక్కువ డిగ్రీలు ప్రయాణం చేసిన గ్రహాలన్నిట్లోకి ఎక్కువ డిగ్రీలు ప్రయాణం చేసిన గ్రహాలు ఏదైతే ఉందో దాన్ని ఆత్మకారక గ్రహం అంటాం. దాని తర్వాత ఉన్నటువంటి ఎక్కువగా ఉన్న డిగ్రీలు ప్రయాణం చేసిన గ్రహం అమాత్యకారక గ్రహం అంటాం. ఇక్కడ ఒక ఉదాహరణ ఇవ్వడం జరిగింది. ఆ ఉదాహరణలో ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రం. రవి 2 డిగ్రీలు ప్రయాణం చేశాడు ఒక రాశిలో. ఇంకో రాశిలో చంద్రుడు 20 డిగ్రీలు, కుజుడు 1 డిగ్రీ, గురుడు 5 డిగ్రీలు, శుక్రుడు 11 డిగ్రీలు, బుధుడు 12, శని 11, రాహు 3 డిగ్రీలు ప్రయాణం చేసిన ఒక ఉదాహరణ తీసుకున్నాము. ఇక్కడ ఎక్కువ డిగ్రీలు ప్రయాణం చేసిన గ్రహం ఏది అంటే చూడగానే 20 డిగ్రీలు ఉంది కాబట్టి చంద్రుడు 20 డిగ్రీలు అని చెప్పేస్తాం. కానీ ఈ అమాత్యకారకుడు, ఆత్మకారకుడు అనేటటువంటివి కన్సిడర్ చేసేటప్పుడు రవి నుంచి రాహు వరకు అన్ని కన్సిడర్ చేయాలి. ఒక కేతువుని మాత్రం వదిలేయాలి, కేతువుని కన్సిడర్ చేయకూడదు. రవి నుంచి రవి, చంద్ర, కుజ, బుధ, శుక్ర, గురు, శని, రాహు 8 గ్రహాలు మనం కన్సిడర్ చేయాలి. ఇది పరాశర సిస్టమ్ ప్రకారం అయితే ఈ 8 గ్రహాలని కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ ఉదాహరణ చూసుకుంటే ఈ ఉదాహరణలో రాహు ఉన్నాడు, కేతువు లేడు. కేతువుని కారకత్వాల్లో తీసుకోకూడదు. ఆత్మకారక గ్రహాలు, కారకత్వ గ్రహాలు అంటాం వీటిని. ఇందులో కేతువుని కన్సిడర్ చేయకూడదు. సో ఈ ఉదాహరణలో మనం చూస్తే చంద్రుడు 20 డిగ్రీలు ప్రయాణం చేశాడు కదా, అదే ఆత్మకారక గ్రహం అనుకుంటాం. కానీ రాహుని చూసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి డిగ్రీలలో, ఇక్కడ ఇచ్చినటువంటి డిగ్రీల్లో 30లోంచి తీసేయాలి. ఎందుకంటే టోటల్గా ఒక రాశి 30 కాబట్టి రాహు వెనక ప్రయాణం చేస్తారు కాబట్టి 30 నుంచి మైనస్ చేయాలి. రాహుని ఎంత అని చెప్పాము, 3 డిగ్రీలు ప్రయాణం చేశాడని చెప్పాము. 30లోంచి 3 తీస్తే 27 డిగ్రీలు అయింది. సో రాహు 27 డిగ్రీలు, చంద్రుడు 20 డిగ్రీలు ప్రయాణం చేశారు. సో రాహువు ఆత్మకారక గ్రహం అవుతాడు, చంద్రుడు అమాత్యకారక గ్రహం అవుతాయి. ఆత్మకారక గ్రహం అంటే ఒక రాజు లాంటి వాడు, అమాత్యకారక గ్రహం అంటే మంత్రి లాగా అనమాట. ఈ రెండు గ్రహాలు, ఈ రెండు కారక గ్రహాలు ఉద్యోగంలో మన ఉన్నతిని సాధించడానికి వీటిని బేస్ చేసుకుని చెప్పొచ్చు. ఇవి ఎక్కడ ఉన్నాయి, దాని నుంచి వేరే గ్రహాలు ఎక్కడ ఉన్నాయి అనేది చూసుకుని ఉద్యోగంలో మనకి ఎలా ఉంటుంది అనేటటువంటిది కూడా మనం అనలైజ్ చేయొచ్చు. మొదటిగా లగ్నం నుండి దశమాధిపతి పంచమాధిపతి కలిసి ఉంటే, లగ్నం నుండి దశమాధిపతి పంచమాధిపతి కలిసి ఉంటే ఉద్యోగంలో ఉన్నత స్థాయి ఉంటుంది. నంబర్ 1 అది. ఆ తర్వాత లగ్నాధిపతి, దశమాధిపతి అమాత్యకారక, దశమాధిపతి అమాత్యకారక కలిసి ఉన్న, లేక దశమాధిపతికిను అమాత్యకారకి వీక్షణ ఉన్న, పరస్పర వీక్షణ ఉన్నా కూడా ఉద్యోగంలో మంచి స్థాయి ఉంటుందంటే ఉద్యోగంలో ఎదుగుతారు అని చెప్పొచ్చు. దశమాధిపతి అమాత్యకారక గ్రహం రెండు పరస్పరం చూసుకుంటూ ఉన్నా, లేదా కలిసి ఒకే గృహంలో ఉన్నా కూడా, ఒకే భావంలో ఉన్నా కూడా వాళ్ళకి ఉద్యోగంలో మంచి స్థాయి వస్తుంది. ఎక్కడ ఉండాలి అంటే వీళ్ళంత వరకు కేంద్ర కోణాల్లో ఉంటే కానీ, లాభస్థానంలో ఉంటే కానీ చాలా మంచిది. కేంద్ర కోణాల్లో ఉంటే ఎప్పుడు కలిసి వస్తుంది అని చెప్పచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి లాభాధిపతి, లాభస్థానాధిపతి లాభస్థానాన్ని చూస్తూ, అంటే లాభాధిపతి చూస్తూ రాజ్యభావంలో అంటే 10th హౌస్లో పాపగ్రహాలు ఏవి లేకపోతే కూడా ఉద్యోగంలో ఉన్నతి సాధిస్తారు. లాభాధిపతి అంటే ఏంటి, 11th హౌస్ లార్డ్. 11th హౌస్ని చూస్తుండాలి, తన సొంత ఇంటిని చూడాలి. 10th హౌస్లో ఎటువంటి పాపగ్రహాలు ఉండకూడదు. అప్పుడు కూడా ఉద్యోగంలో ఉన్నత స్థితి సాధిస్తారు. ఇక 10th హౌస్లో 10th హౌస్లో ఆత్మకారక గ్రహం కానీ అమాత్యకారక గ్రహం కానీ ఉంటే, ఆత్మకారక గ్రహం కానీ అమాత్యకారక గ్రహం కానీ 10th హౌస్లో ఉంటే మంచి తెలివితేటలు కలవారే ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేస్తారు. ఉద్యోగంలో మంచి టాప్ పొజిషన్లో ఉంటారు, అక్కడికి వెళ్తారు. తెలివితేటలు కూడా చాలా బాగుంటాయి. ఎప్పుడు 10th హౌస్లో ఆత్మకారక కానీ అమాత్యకారక గ్రహం కానీ ఉండాలి. ఇక అమాత్యకారకుడు స్వక్షేత్రంలో కానీ ఉచ్చక్షేత్రంలో కానీ ఉండి
శుభగ్రహాలతో చూడబడితే ఉద్యోగంలో లీడర్స్ అవుతారని చెప్పొచ్చు. అమాత్యకారక గ్రహము స్వక్షేత్రంలో కానీ ఉచ్చక్షేత్రంలో కానీ ఉండి శుభగ్రహాలతో కూడి ఉంటే ఉద్యోగంలో లీడర్స్ అవుతారు. అంతేకాకుండా అమాత్యకారక గ్రహము కోణ స్థానాలు అంటే 1, 5, 9, 1, 5, 9 అమాత్యకారక గ్రహం 1, 5, 9 స్థానాల్లో ఉండి శుభగ్రహాలతో కూడి ఉన్నా లేక శుభగ్రహ వీక్షణ ఉన్నా కూడా ఉద్యోగంలో ఉన్నత స్థితిలో ఉంటారు, పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు. ఒకవేళ పాపగ్రహాలతో ఉంటే కొంత ఇంపాక్ట్ తగ్గుతుంది, కొంత తగ్గుతుంది, బట్ చాలా బాగుంటుందని చెప్పాలి. అమాత్యకారక గ్రహము కోణ స్థానాల్లో ఉంటే ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు కలుగుతాయి, ఉన్నత స్థితిలో ఉంటారు. శుభగ్రహాలతో ఉంటే ఇంకాస్త మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఆత్మకారక గ్రహం నుండి అమాత్యకారక గ్రహం కేంద్ర కోణ స్థానాల్లో ఉంటే కూడా ఉద్యోగంలో అభివృద్ధి చాలా బాగుంటుంది. ఆత్మకారక గ్రహం నుండి అంటే ఇందాక చూసాం కదా, ఆత్మకారక గ్రహం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో. ఆ గ్రహం నుండి కేంద్ర కోణాల్లో అమాత్యకారక గ్రహం ఉంటే, కేంద్రం అంటే ఏంటి, 1, 4, 7, 10, కోణం అంటే 5, 9, 1, 5, 9 ఈ స్థానాల్లో కనుక అమాత్యకారక గ్రహం ఉంటే ఉద్యోగంలో అభివృద్ధి చాలా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఆత్మకారక గ్రహం నుండి లెక్కేసుకుంటే కేంద్ర స్థానాల్లో కానీ కోణ స్థానాల్లో కానీ అమాత్యకారక గ్రహం కనుక ఉంటే అప్పుడు ఉద్యోగంలో అభివృద్ధి బాగుంటుంది. అంతేకాకుండా ఆత్మకారక గ్రహం నుండి కానీ లగ్నం నుండి కానీ 3, 6 స్థానాలలో పాపగ్రహాలు ఉన్నా కూడా ఉద్యోగంలో లీడర్స్ అవుతారు, మంచి పొజిషన్లో ఉంటారు. ఆత్మకారక గ్రహం నుండి కానీ లగ్నం నుండి కానీ 3, 6 స్థానాలలో పాపగ్రహాలు ఉంటే లీడర్స్ అవుతారు ఉద్యోగంలో అని చెప్పుకోవచ్చు. లగ్నం నుండి ఆత్మకారకుడు కనుక కేంద్ర కోణాల్లో ఉండి అవి స్వక్షేత్రం కానీ ఉచ్చక్షేత్రం కానీ అయ్యి భాగ్యాధిపతితో కలిసి ఉన్న ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు సాధిస్తారు. ఆత్మకారకుడు జన్మ లగ్నం నుండి కేంద్ర కోణాలలో అంటే 1, 4, 7, 10, 5, 9 స్థానాల్లో ఉండి అవి స్వక్షేత్రం కానీ ఉచ్చక్షేత్రం కానీ అయ్యి భాగ్యాధిపతితో కలిసి ఉన్నా కూడా ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు సాధించి మంచి పొజిషన్లో ఉంటారు. అంతేకాకుండా ఆత్మకారకుడు శుభగ్రహాలతో కలిసి ఆత్మకారకుడు శుభగ్రహాలు అంటే ఏంటి, శుక్రుడు, గురుడు, బుధుడు, పూర్ణచంద్రుడు వీరితో కలిసి 5, 7, 9, 10లో ఉన్న ఉద్యోగంలో ధనలాభాలు కలుగుతాయి. ఆత్మకారకుడు శుభగ్రహాలతో కలిసి 5, 7, 9, 10 అంటే కేంద్ర కోణాలు, ఇంచుమించుగా కేంద్ర కోణాలు ఇవి. ఒక లగ్నం తీసేసాం ఉంటే కూడా ఉద్యోగంలో ధనలాభాలు కలుగుతాయి. అంతేకాకుండా లాభాధిపతి స్వక్షేత్రంలో ఉండి అంటే లాభస్థానంలో ఉండి లాభాధిపతి లాభస్థానంలో ఉండి పాప దృష్టి ఏమీ లేకుండా ఉండి ఆత్మకారకుడు శుభగ్రహాలతో మంచి స్థానాల్లో ఉంటే కూడా ఉద్యోగంలో ధనలాభాలు కలుగుతాయి. లాభాధిపతి లాభస్థానంలో స్వక్షేత్రంలో ఉండి పాపగ్రహ దృష్టి, పాపగ్రహ వీక్షణ, పాపగ్రహ యుతి లేకపోతే, పాపగ్రహ యుతి పాపగ్రహ దృష్టి లేకపోతే మరియు ఆత్మకారకుడు శుభగ్రహాలతో కలిసి ఉంటే ఉద్యోగంలో చాలా చాలా ధనలాభాలు కలుగుతాయి, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి అని చెప్పుకోవచ్చు. ఇవి ఆత్మకారకుడు అమాత్యకారకుడిని యూజ్ చేసి మనకి ఉద్యోగంలో ఎలా ఉంటుంది అని చెప్పుకునేటటువంటి అంశం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆస్ట్రాలజీ కోసం నన్ను కన్సల్ట్ అవ్వాలి అనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఆన్లైన్లో ఆస్ట్రాలజీ కన్సల్టేషన్స్ తీసుకోవడం జరుగుతుందండి. ఓం నమో నారాయణ.